ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. ప్రపంచ జునోసిస్ డే పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని పశు సంవర్ధక శాఖ ప్రభుత్వ పశు వైద్యశాల నందు పశువర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమా మహేశ్వర ఆధ్వర్యంలో లూయిస్ పాస్చర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుక్కలకు వ్యాధులు సోకకుండా ఉచిత టీకాలను వేశారు. ఉదయం 9 గంటల నుంచి 3 నెలల వయస్సు దాటిన కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు వేస్తున్నామని, జంతువుల యజమానులు విధిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశు సంవర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధి రాకుండా టీకాలను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజున ప్రపంచ జునోసిస్ డేగా జరుపుకుంటారు. పశువులు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారు. ఈ వ్యాధుల వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. 200 రకాల జునోటిక్ వ్యాధులు వస్తాయి. వ్యాధులు సోకిన జంతువులు కోళ్ల మాంసం తినడం వల్ల తోళ్ల పరిశ్రమలో పనిచేసే వారికి, పొలం పనులు చేసుకునే వారికి, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా ఉండేవారికి జునోటిక్ ర్యాబిస్, బర్డ్ ఫ్లూ, మెదడు వాపు, టాక్సోప్లాస్మోడియా, లిస్మోనియా, సీస్, టైపస్, క్యూ ఫీవర్, స్కెబిస్ సంక్రమించే అవకాశం ఉంది. కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబిస్ అత్యంత ప్రమాదకరం. మనిషి గాయాలను పిచ్చి కుక్క నాకడం, కరవడం వల్ల ర్యాబిస్ వస్తుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. బర్డ్ ఫ్లూ, లెప్టోస్పైరోసిస్ వాటిలో ముఖ్యమైనది రేబిస్. కాబట్టి రేబిస్ అరికట్టి వాటికి 80% ఏ డిసీజ్కి అయినా కూడా మనం 80 డిసీజ్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే ఈ కుక్కలు అన్నిటికీ కూడా, వీధి కుక్కలు అన్నిటికీ కూడా మన మంచి చేతిలో ఉంటాయి. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ సజెస్ట్ చేసింది. నేను ఒక 20 years బ్యాక్ ఏం చేశానంటే నువ్వు పలకరించాలన్న, దాన్ని ఎత్తరిస్తే దానికి లేదురా నాన్న. మనం ఈరోజు ముఖ్యంగా జూనోసిస్ డే జరుపుకునేది ఎందువల్లంటే 1885లో లూయిస్ పాస్చర్ గారు మన రేబిస్ వ్యాక్సిన్ కనుగొని వారు దానిని ఒక 9 సంవత్సరాల బాలుడికి దాన్ని వేసి సత్ఫలితాలు వచ్చాయి. దానివల్ల ఈరోజు జూనోసిస్ డేగా జరుపుకుంటున్నాము. మనము జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి పశువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధి సంక్రమించే దానినే జూనోసిస్ డే అంటారు. ఈ జూనోసిస్ డేకి మనము ఎటువంటి వ్యాధులు వస్తాయి అంటే ముఖ్యంగా రేబిస్ అంటే కుక్కలకి మనుషుల నుంచి, మనుషులకి కుక్కల నుంచి ఈ వ్యాధి సంభవిస్తుంది. అదేవిధంగా యాంథ్రాక్స్ వ్యాధి, దానిని దొమ్మ వ్యాధి అంటారు. బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకి సంక్రమిస్తుంది. అదేవిధంగా బ్రూసెల్లోసిస్ అనేది కూడా పశువుల నుంచి, ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి సంభవిస్తుంది. ఈ రేబిస్ వ్యాధి వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, అది మనుషులను చూసి చాలా భయపడుతూ మనుషుల్ని కరవడము, జంతువుల్ని కరవడము, నీళ్ళను చూసినప్పుడు అది భయపడము, ఆ ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియా వలన
అది అంటే దాని మెడ నుండి వచ్చే మజిల్స్ స్టిఫ్నెస్ వచ్చేసి అది పెయిన్ వల్ల అది వాటర్ తీసుకోలేకుండా ఉంటుంది. అందువల్ల మనము ఈ రేబీస్ వ్యాధికి ప్రతి ఒక్కరు, డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుని వాటిని రక్షించడము, మనల్ని మనము రక్షించుకోవడం తీసుకున్నాం. యాంథ్రాక్స్ వ్యాధి మనుషుల నుంచి పశువులకు వచ్చే వ్యాధి. ఈ వ్యాధిలో ముఖ్యంగా మనము గడ్డగట్టకుండా నల్లని రక్తము ముక్కు రంధ్రాల నుంచి, గూదము రంధ్రాల నుంచి నల్లని రక్తము అది కారుతూ ఉంటది. మనము దాన్ని చూసిన వెంటనే మనం దాన్ని కనుగొనవచ్చు, అంటే ఇది యాంథ్రాక్స్ వచ్చింది అనే విషయాన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఈ వ్యాధి మనకు 60 సంవత్సరాల వరకు భూమిలో ఉంటుంది. 60 సంవత్సరాల వరకు దాని స్పోర్స్ భూమిలో ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఆ స్పోర్స్ వాటర్ ఎక్కడి వరకు పారుతూ ఉంటుందో అక్కడంతా కొట్టుకొని పోతూ ఉంటుంది. అందువల్ల ఆ వ్యాధి వచ్చినప్పుడు కంపల్సరీ తప్పకుండా మనము అక్కడ దానికి ప్రొటెక్టివ్ మెజర్స్, యాంథ్రాక్స్ వ్యాధి టీకాలు వేస్తున్నాము. ఆ వ్యాధిని, ఈ వ్యాధిని 5 సంవత్సరాలు కంటిన్యూగా వేస్తున్నాము టీకాలు. 5 వేసేసి ఆ వ్యాధిని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ప్రజలు కూడా ఇలాంటిది ఏదైనా సడన్ గా అకస్మాత్తుగా చనిపోయిన జంతువుల్ని చనిపోయినప్పుడు మాకు వెంటనే తెలియజేసి వాటిని టీకాలు వేసి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా బర్డ్ ఫ్లూలో కూడా సడన్ గా చనిపోతాయి. దాని ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానికి కూడా నివారణ లేదు. ఆ వ్యాధి వచ్చినప్పుడు బర్డ్స్ ని, అంటే దానిలో ఉండే మొత్తం షెడ్ లో ఒకవేళ 20,000 ఉన్నా కానీ అన్నిటినీ మనము నిర్మూలించాల్సిందేను. వాటిని మనము ఎటువంటి ట్రీట్మెంట్ లేదు దానికి. అందువల్ల బర్డ్ ఫ్లూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. అది కూడా మనుషులకు సంక్రమిస్తుంది. అది వచ్చినప్పుడు మనుషులకు కూడా హై టెంపరేచరు, ఊపిరాడకపోవడం, న్యూమోనియా ఇవన్నీ వస్తాయి. మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మనము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కడైనా ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే మన స్టాఫ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా, బర్డ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. అదే విధంగా లెప్టోస్పైరోసిస్, ఎలుకలు ఇలాంటి వాటి వల్ల ఆ వ్యాధి సంభవిస్తుంది. వాటి మూత్రము, వాటి మలమూత్రాల వలన ఆ వ్యాధి సంభవిస్తుంది. వీలైనంత వరకు మన పరిసరాలలో ఎలుకలు ఉన్నట్లయితే మనము వాటిని కూడా జాగ్రత్తగా వాటిని నిర్మూలించుకోవాలా. లేదంటే లెప్టోస్పైరోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే అది ఆ మలమూత్రాలు మనము తాగే నీళ్లతో కలుషితమైనట్లయితే ఆ జబ్బు వచ్చి మనుషులకి దాని వలన కూడా ఇబ్బంది వస్తుంది. బ్రూసెల్లోసిస్ తీసుకున్నట్లయితే, బ్రూసెల్లోసిస్ మన ముఖ్యంగా ఈ జంతువులలో అవి 2 నెలలు, ఇంకా 2 or 3 months, 2 నుంచి 3 నెలలు ఇంకా ఈనబోతుంది అనంగా అవి ఈసుకుపోతాయి, మాయ వెయ్యవు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము వెంటనే డాక్టర్లకు తెలిపి దానికి కూడా తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలా. వారు దాన్ని ట్రీట్ చేసేవారు కానీ, మాంసం దుకాణాల వాళ్ళు కానీ, ఈ చర్మాన్ని ఒలిచే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలా. దాన్ని చేసేటప్పుడు ప్రొటెక్టివ్గా ఉండాలా. అలాంటివి పచ్చిపాలు, కొంతమంది పచ్చిపాలు తాగుతుంటారు, లేదా ఐస్ క్రీమ్స్ తయారు చేసినప్పుడు కానీ వాటిని కొంచెం జాగ్రత్తగా, ఐస్ క్రీమ్స్ తయారు చేసేటప్పుడు కూడా పాలని వేడి చేసి వాటిని తయారు చేయాలా. లేదు అంటే పచ్చిపాలు తాగే వాళ్ళకి ఎక్కువగా ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని వాటి మాయలో ఆ సూక్ష్మజీవులు ఉంటాయి. అందువల్ల ఆ మాయతో పట్టుకునే వాళ్ళు, ఈ పశు వైద్యులు కానీ, మన స్టాఫ్ కానీ అందరూ కొంచెం జాగ్రత్త తీసుకొని వారు దాన్ని ఆ జబ్బు రాకుండా చూసుకోవాలి. చేసేటప్పుడు గ్లౌజులు వేసుకొని చేసుకోవాలా. ఒకవేళ చేతులకు కానీ ఎటువంటి కటింగ్స్ కానీ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తలు తీసుకొని, టీటీ వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కొంత ప్రొటెక్ట్ చేసుకోవాలా మన